ఇప్పటి వరకు పెద్దలందరూ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆవేశంతోనే ఉన్నాము. మేము కూడా లేడీస్ మాకు కూడా ఆవేశం అంటే మేము ఎంత వెనుకబడిపోయి ఉన్నాము. మన ముందు తరాలకి మనం ఏమైనా చేయగలుగుతామా? ఇప్పటి వరకు మనకి యాదగిరి అన్న మాట్లాడినట్టు ఇప్పటి వరకు మన వరకు మనం చేసింది చాలు, మన ముందు తరాలకి కూడా మనం చేయలేకపోతామా అనే ఒక బాధ అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో ముందుకు రావాలి. ఉద్యమాలు ఇప్పుడు గత 4 నెలల నుండి బీసీ ఉద్యమాలు అనేక సంఘాలు అనేక రకాలుగా ఇప్పుడు తమ్ముడు క్రాంతి, ఇప్పుడు సాయి నరేందర్ గారు చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నా కూడా మనందరం కూడా ఇప్పుడు మరి సముద్ర సర్వే జరుగుతుంది. మరి అది జరిగిన తర్వాత మరి కర్ణాటకలో జరిగి కూడా 6 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా దాని రిజల్ట్ అయితే మనకి రాలేదు. మనకి కూడా జరిగిన తర్వాత వస్తుంది అనే ఆలోచన అయితే మనకి లేదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు కులగణన జరుగుతున్నప్పుడు మా పక్కన అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను నా చెవులతో విన్నా, ఎందుకమ్మా మాకు ఈ కులగణన మీరు చేసుకోవడం, మీరు బీసీ బిడ్డలు ఉద్యమాలు చేస్తున్నారు కదా అంటే వాళ్ళలో వాళ్ళకి ఎంత విచక్షణ ఉందంటే వాళ్ళకి తెలుసు ముందే ఏం జరగదు, వీళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా వీళ్ళు ఎంత కొట్లాడినా కూడా మాదే పై రాజ్యం మాకే అధికారం అనేది వాళ్ళలో నిండిపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్ని రకాలుగా ఎన్ని సంఘాలు ఎన్ని విధాలుగా మనం చేసినా కూడా ఇప్పటికైనా ఐకమత్యంతో మనం ముందడుగు వేయాలి. మన ముందు తరాలకి ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులు చాలా మంది ఈ రోజు నిజంగా బీసీ మీటింగ్ ఇలా జరుగుతుంది, కులగణన జరుగుతుంది, నిజంగా దండోరాలు వేయించాల్సిన ఇప్పుడు మీడియా ద్వారా మనం ఇంత ముందుకెళ్తున్నా కూడా గ్రామాలలో కానీ ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి అంటే తెలియదు. ఇప్పుడు కులగణన జరుగుతుంది, ఇప్పుడు ఐడి కార్డ్స్ కానీ మన ఓటర్ ఐడి ఇవన్నీ అడుగుతుంటే ఎందుకు అడుగుతున్నారు, వీళ్ళకి ఇవ్వాలా ఇవ్వద్దా అనే నాలెడ్జ్ కూడా కొంతమంది అంటే లేదు. చాలా మంది మన బీసీ బిడ్డలలో కూడా చాలా మందిలో ఇది లేదు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కూడా ఇంకా మనం చాలా కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంది. ఇంకా వేదికలు ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు.